నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే తను చేసిన పాపాలకి ఇప్పుడు బీజేపీని అడ్డం పెడుతున్నాడు. తను రాసినటువంటి లేఖ ద్వారా బీజేపీని బెదిరిస్తున్నాడా? అందుకే బీజేపీ యువత ఇంటిని ముట్టడించిందా? అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జగన్ చేసిన ఒక్కొక్క అక్రమాలు అయితే బయటకు వస్తున్నాయి. 100 రోజులు 100 ఫేక్ న్యూస్లు, ఫేక్ ఛానల్లో తనకున్నటువంటి ఒక వార్తలు కావచ్చు, రాతలు కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. అయితే 100 రోజుల పరిపాలన సవ్యంగా సాగలేదు కాబట్టి ఈ లడ్డు యొక్క ఇష్యూని తీసుకొచ్చాడని చెప్పేసి జగన్ అంటున్నాడు. అది కాక టీటీడీకి సంబంధించి తన హయాంలో ఎక్కువ శాతం బీజేపీ వాళ్ళకే మేము సీట్లు ఇచ్చామని చెప్పేసి అంటున్న జగన్ బీజేపీని ఇప్పుడు మోడీని కూడా బెదిరిస్తూ వస్తున్నాడు. సో అందుకే ఇంటిని ముట్టడించారా అంటే ఏమంటారు? ఇంటిని ముట్టడించడం అనేది వాళ్ళు బీజేపీ ఒకటి అండి. తర్వాత హిందువుల నమ్మకాల మీద వాళ్ళు ఒక పెద్ద, అది ఏ రకంగా చెప్పినా కూడా సరిపోదు మనకి. అసలు హిందువుల మనోభావాలను దెబ్బతీయటం, ముఖ్యంగా మీరు అన్నట్టుగా 5 ఏళ్లలో ఆయన చేసిన అన్ని అవినీతులు అక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ లడ్డూ విషయం ఒక్కటే ఒక ఎత్తండి. ఇంకా దీనికి మించింది లేదు. అది ఎన్ని వేల కోట్ల లేకపోతే 100 రూపాయల అది కాదు, 319 రూపాయల 80 పైసలకి ప్రపంచంలో ఎక్కడైనా మీకు దేశవాళీ నెయ్యి వస్తుందా? రాదు కదా. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంట్లో దీపానికే 900 చిల్లర పెడుతున్నాం మేము. దేవుడికి పెట్టే దీపానికి మీరు ఆవు నెయ్యి కొనాలంటే 900 చిల్లర పెట్టి నేను ప్రతి నెల కొంటాను నేను. అది వాస్తవం. అది మీరు నువ్వుల నూనె కొని పెట్టినా కూడా ఒకవేళ అలా అనుకున్నా అది కూడా మీకు 400 చిల్లర, పోనీ 500 దాకా ఇప్పుడు పెరిగిందేమో. అలాంటిది దేశవాళీ నెయ్యి నీకు 319 రూపాయల 80 పైసలకి ఎవడిచ్చాడు? నందిని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, వాళ్ళ లెటర్ కూడా ఉంది, మనం చూసాం. ఏమండి, ఈ రేటుకి ఎవడు ఇవ్వలేడు, ఇచ్చాడంటే వాడు కల్తీ చేస్తాడు. అందులో రోజుకి 15,000 లీటర్ల నెయ్యి కావాలి. ఆ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో వాళ్ళు అన్ని వేల లీటర్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? నందిని కంటే పెద్దదేది లేదు కదా, విజయ కంటే పెద్దదేది లేదు కదా. అంటే మీరు చూసుకోండి కావాలంటే. వాళ్ళు ఎలా ఇచ్చారు? వాళ్ళు చెప్పారు తప్పకుండా కల్తీ చేస్తే తప్ప ఇవ్వలేరు. అయితే ఈ ఆరోపణలు కూడా హెరిటేజ్కి లాభం చేకూరుస్తానికి అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని ఎలా చూడాలంటారు? సరే, వైసీపీ వాళ్ళు అసలు హెరిటేజ్ కోసమే కదండి అమూల్ తీసుకొచ్చారు 5 ఏళ్లలో. హెరిటేజ్ని తొక్కేయాలనే వాళ్ళు అమూల్ తీసుకొచ్చారు గుజరాత్ నుంచి. ఎక్కడ పడితే అక్కడ అమూల్ వాడు ఎక్కువ వాడు కమిషన్ ఇచ్చేసి, మీరు కావాలంటే చూసుకోండి. మీరు ఇవాళ వెళ్ళి హెరిటేజ్ మిల్కో లేకపోతే ఇంకొక లోకల్ డైరీ మిల్కో ఏదో అడుగుతారు, వాడు స్టాక్ లేదని వాడు ఖచ్చితంగా మీకు అమూల్ మిల్క్ ఇచ్చాడు. కావాలంటే వెళ్ళి చూసుకోండి, అడగండి ఆంధ్రాలో. అయితే నిన్న కేఎంఎఫ్ ఏదైతే ఉందో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. దాదాపు 2019 నుంచి 2020 వరకు మాత్రమే వాళ్ళు సప్లై చేశారు. దాన్ని కూడా అతి కష్టం మీద 1700 టన్నులు మాత్రమే మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. అయితే రాను 2020 నుంచి కంప్లీట్గా మమ్మల్ని అయితే ఆపేయమని చెప్పేసి అన్నారని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే కల్తీ కలవలేదు. అసలు నిజంగా శ్రీవారి నిధులు ఎన్నో ఉండగా ఎందుకని నెయ్యి గురించి ఇంత కకృతి అంటే ఏం చెప్తారు? అంటే ఎలా కాదండి, ఇక్కడ వీళ్ళు కమిషన్లు చూసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఇప్పుడు వాడెవడో మిడిల్ మ్యాన్ తీసుకొచ్చారు, ఒక దళారీ లాగా. వాడు మరి ఎవడికి కావాల్సిన వాడో ఎవడికి తెలియదు. సుబ్బారెడ్డికి కావాల్సిన వాడా, ధర్మారెడ్డికి కావాల్సిన వాడా, కరుణాకర్ రెడ్డికి కావాల్సిన వాడా? ఇప్పుడు ధర్మారెడ్డి అసలు ఎక్కడున్నాడు? ధర్మారెడ్డి ఉనికి ఎక్కడుంది? ఆయన సమాధానం చెప్పాలి. 9 ఏళ్ళు ఇంచుమించు ఎక్స్టెన్షన్, మొత్తం ఎక్స్టెన్షన్లో 9 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఆఖరికి లాస్ట్లో కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు మీరు? అంటే ఇంత అక్రమాలు చేశారు కాబట్టి ఇవ్వగలిగారా? ఇవాళ ఎందుకు నోరు విప్పడు? ఈ లడ్డు అనేది ప్రపంచంలో జియోగ్రాఫికల్ ట్యాగ్ వచ్చిన ఒక ప్రసాదం. ఇది ఎవడు తయారు చేయకూడదు వేరే వాళ్ళు. ఇదే ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎవరు చేయడానికి వీల్లేదు. పేటెంట్ అదే. సో దాన్ని మీరు ఇవాళ కల్తీ చేశారంటే మీ కుట్రలేంటి? దీన్ని ఇంకొక రకంగా కూడా మీరు చెప్పుకోవచ్చండి. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ హస్తం ఉందా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఒక క్రిస్టియన్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఒక క్రిస్టియన్ ఎవడు? వైవి సుబ్బారెడ్డి. ఇవాళ ఒక క్రిస్టియన్ ఎవడు? కరుణాకర్ రెడ్డి. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఏ ఇదిలో చేశారని హిందూ ధర్మం ప్రకారం చేయలేదు కదా వాళ్ళు.
కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే కనుకైతే వీళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది? విదేశాల నుంచి. ఏ క్రిస్టియన్ మత సంస్థలు వీళ్ళ వెనకాల ఉన్నారు? మీరు కనుక చూసుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు, క్రిస్టియానిటీ ఆంధ్రప్రదేశ్లో ఎలా వేళ్ళూనుకుంది, ఎలా విస్తరించింది, ఎన్ని చర్చిలు వచ్చాయి, అడుగడుగున చర్చిలే, మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి దీని వెనకాల ఇవాళ వాళ్ళ హస్తం ఉందా అది కూడా చూడాలి. మిషనరీస్ ఎవరున్నారు, వాళ్ళు ఏ రకంగా, అంటే ఇప్పుడు మనకి తెలియకుండా మన చేత తినిపించటం అనేది చాలా పెద్ద నేరం. అది 2020 నుంచి 2024 వరకు ఇంచుమించు 3.5 సంవత్సరాలు పైగా నువ్వు భక్తులతోటి ఆడుకున్నావు. ఈరోజు రోజా ఏమంటుందండి? దీక్ష చేస్తున్నాడు, ప్రాయశ్చిత్త దీక్ష, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అంటోంది. సిగ్గులేదా నీకు రోజా? సిగ్గులేదా అని అడుగుతున్నాం మనం. ఎందుకంటే నువ్వు వారం వారం 30 మందిని 40 మందిని తీసుకెళ్ళి అక్కడికి నువ్వు లక్షలు కోట్లు దండుకుని నువ్వు వచ్చి మళ్ళీ రాజకీయం చేసి నువ్వు ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా కూడా నీ పాపం కడిగిపోదు. ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నది ఆయన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు. నీకు ఇంకా అది కూడా నీ మట్టి వరకు ఎక్కకపోతే ఎవడో ఏం చేయలేడు. నువ్వు అన్ని ఊళ్ళు తిరిగి అన్ని పార్టీల చుట్టూ తిరిగి ఎవడు నేను చేర్చుకోకపోతే గతి లేక మళ్ళీ వైసీపీకి వచ్చావు. నువ్వు నీ ఫేస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసావు, నీ ట్విట్టర్లో తీసేసావు, అన్నింట్లో తీసేసి మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని వచ్చావు. ఆయన మీరు మాట్లాడి తీరాలి అంటే చచ్చి మీరందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పసంది ఆవిడ మాట్లాడే మాటల్లో ఆ దమ్ము ధైర్యం ఉందండి ఇవాళ? అయితే వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఇంతటి ఏదైతే పాపం ఉందో దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు నోరు లేసి మాట్లాడుతున్నాయంటే ఇక్కడ టీటీడీ భక్తులు కావచ్చు, లేకపోతే వెంకన్న స్వామి భక్తులు కావచ్చు, వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా? నేను అదే అడుగుతున్నానండి. నువ్వు వచ్చి ఒక తిరుమలకి వెళ్ళి మాట్లాడి, ఇవాళ నువ్వు తాడేపల్లికి వచ్చి మాట్లాడని అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇవాళ ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కావచ్చు కొంతమంది, లేకపోతే కమ్యూనిజం ఒక ముసుగులో ఉండే జర్నలిస్టులు కావచ్చు, ఫేక్ కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే నువ్వు హిందుత్వ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిందంతా కూడా ఏకపక్షంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూడా అలా మాట్లాడలేదు, నువ్వు ఎలా మాట్లాడతావు? 80% హిందువులు ఉన్నారు కరెక్టే, కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ అందరినీ కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటే క్రిస్టియన్స్ అందరినీ అన్నట్టేట, అది గుర్తుపెట్టుకో అంటున్నారు. ఎందుకు అవుతుందండి ఇది? ఒక ముస్లింకి ఇలా జరిగితే ముస్లిం మొత్తం అందరూ వస్తారా రారా? వెనకాల సంఘటితం అవుతారా అవ్వరా? ఒక చర్చిలో జరిగితే, లేదు ఒక దర్గాలో జరిగితే ఎవడైనా ఊరుకుంటాడా? అప్పుడు మీరెవరైనా వాళ్ళ గురించి మీరు ఇలా మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? మీ నాలుక కానీ మీ తల కానీ మిగులుతుందా? అప్పుడు అసలు మీ బాడీయే ఉండదు, ఛిద్రం అయిపోతుంది ముక్కలు ముక్కల కింద. కాబట్టి హిందువుల గురించి మీరు మాట్లాడకండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకండి, ఈవెన్ రోజా నువ్వు కూడా మాట్లాడద్దు, ఈవెన్ ఆ సోకాల్ జర్నలిస్టులు కూడా మనం చెప్తున్నాం. మీకు నమ్మకం లేకపోతే నోర్లు మూసుకు కూర్చోండి, నమ్మకాల గురించి మీరు మాట్లాడద్దు. సో మొత్తానికి నిన్న జగన్ ఇంటర్వ్యూని అయితే ముట్టడి చేయడం జరిగింది, దీన్ని ఎలా చూడాలంటారు? దానికి మీరు ఎవరిని అంటారండి? ఎలా ఆపుతారు మీరు? ఇప్పుడు వాళ్ళే అంటారు కదా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతాయని, ఆవేశం వస్తే బీపీలు పెరిగిపోతే కార్యకర్తలకు అంటాడు కదా జగన్. అవును, లాస్ట్ టైం కూడా చూసాం, ఏదైతే పట్టాభి ఉన్నారో పట్టాభి గారిని జగన్ని బోసిడీకే అన్న మాటకి వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా మనోభావాలు దెబ్బతిని టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది అంటారు. ఇప్పుడు ఇంతమంది భక్తులకి మనోభావాలు ఒకళ్ళు దెబ్బతింటే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? అప్పుడు అసలు తాడేపల్లి ఇల్లే ఉండదండి బాబు. ఇంకా వాళ్ళు అలా తీసుకోవట్లే, ఇంకా హిందువులు మంచివాళ్ళు కాబట్టి అలా తిరగబట్టాలి, అది అర్థం కావట్లేదు. కానీ ఇంకొక వార్త అయితే వస్తుంది, ఒకవేళ ఇది సౌత్ ఇండియాలో కాబట్టి ఇలా సైలెంట్గా ఉన్నారు, ఇదే నార్త్ ఇండియాలో ఇలా జరుగుంటే దేవుడికి ఖచ్చితంగా చాలా ఘోరమే జరిగేదని చెప్పేసి అంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా వాళ్ళు అసలు ఊరుకోరండి. మీకు తెలుసు రాముడి విషయంలో ఏం జరిగిందో. ఇవాళ ఒక్కసారి అయోధ్య రాముడి దగ్గరికి దమ్ముంటే భారతీరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, తర్వాత వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, రోజాని వెళ్ళమనండి, లక్ష్మీ పార్వతిని, ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఇక్కడ వీళ్ళు సౌమ్యులు కాబట్టి, ఆయన చెప్పే సౌమ్యులు కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పే సౌమ్యులు కాకుండా నిజంగా సౌమ్యులు మంచివాళ్ళు కాబట్టి హిందువులు సౌత్లో ఈరోజు వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, నోర్లు విప్పి ఇంకా మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు ముందు ఇది గమనించండి మీరు,
తర్వాత నిన్న బీజేపీ వాళ్ళు వెళ్ళడానికి దానికి ఎవడో ఆపలేడు దాన్ని, మీరే చెప్పారు కాబట్టి. ఆవేశం వస్తే బీపీలు పెరిగిపోతే అంటే ఇక్కడ బీపీలు పెరగలేదు, వాళ్ళకి కోపం వచ్చింది. ఇది ఆగ్రహం. దేవుడి ఆగ్రహాన్ని మీరు చవి చూస్తారు, కంగారు పడద్దు, అది చెప్తున్నాం మనం. సో చూద్దాం మేడం, మొత్తానికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, జగన్ ఎలహంగా పారిపోతున్నాడు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.